రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తక్కువ ధరతో నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని అనకంపట్టు హరిజనవాడనందు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్ బిజిలీ యోజన పథకం కింద ఎస్సీ మరియు ఎస్టీ విద్యుత్ గృహ వినియోగదారులకు ఉచితంగా అమర్చిన 2kW సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను అనకంపట్టు హరిజనవాడనందు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీడీ ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్, సీఎండీ తోటా శివశంకర్, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ షణ్ముఖరెడ్డి, టీడీపీ జనరల్ సెక్రటరీ సునీల్ కుమార్ యాదవ్, ఏపీఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ అమర్ బాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలను గావించి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమలో 250 కోట్ల రూపాయలతో 65కు పైగా 33/11 kV సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. గృహ, వ్యాపార, పారిశ్రామిక విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సబ్స్టేషన్లు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఎంత ఖర్చు పెట్టామో మీరే అర్థం చేసుకోవాలి. దాదాపు 6 లక్షల కనెక్షన్లు అంటే దాదాపు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాం. అందులో 2 కిలోవాట్లు కదా కేంద్ర ప్రభుత్వం 60,000 ఇచ్చింది. మిగతా బ్యాలెన్స్ 60,000 అవని 70,000 అవని మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మనం కూడా డబ్బులేమి రావట్లా. మనం కూడా అప్పు తీసుకొచ్చి వినియోగదారులకి మేలైన కరెంట్ ఇవ్వాలి, మెరుగైన కరెంట్ ఇవ్వాలి, లైన్ లాసులు తగ్గించాలి, వాళ్ళకి ఇంటి మీదే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. మనం బొగ్గు ద్వారా వాటి ద్వారా చేస్తే పర్యావరణానికి నష్టం కలుగుతుంది, జనానికి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో మనకి డే లైట్ పగలపూట ఉండే లైట్ ద్వారా మనం కరెంటు ఉత్పత్తి ఇంటి మీద చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం కూడా ఈ దశగా ప్రయాణం చేస్తుంది. మన దేశం కూడా బాగా ముందుకెళ్ళాలి, ఈ ప్రయాణంలో బాగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో సోలార్ కానీ, విండ్ కానీ, నీటితోటి ఉత్పత్తి చేసే కరెంట్ కానీ, అదేవిధంగా బ్యాటరీ కరెంట్ తయారైందని బ్యాటరీలో స్టోర్ చేసి మళ్ళీ సాయంత్రం పూట వినియోగంలో తీసుకురావడం కానీ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ సౌరశక్తిని సహజంగా లభ్యమయ్యే మన సన్లైట్ని వాడుకొని, గాలిని వాడుకొని, దీన్ని కానీ మనం కరెంటుని కానీ ఉత్పత్తి చేయగలిగితే మన మీద వచ్చే బిల్లులు తగ్గుతాయి. దాని మెయిన్ ఉద్దేశం. తర్వాత పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ స్కీము పెట్టినందువల్ల మీకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, అట్లాగే మీకు సౌకర్యం ఉంటుంది, దేశానికి బాగుంటుంది, ప్రభుత్వానికి బాగుంటుందని అన్ని విధాలుగా ఆలోచించి ఈ సౌరశక్తిని ప్రమోట్ చేస్తున్నారు. తర్వాత విండ్ ఎనర్జీని కూడా ప్రమోట్ చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా ఈ మన బిల్లులు మనం తగ్గించుకోవడం కోసం అందరూ కూడా తమ ఇళ్ల మీద ఇది పెట్టుకొని సౌఖ్యంగా కరెంట్ తీసుకొని అన్ఇంటరప్టెడ్ అంటారు. సొంత ఇంటి పైన పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం ఉచితంగా కరెంటుకు అవసరమైనటువంటి ప్లేట్లన్నీ కూడా ఇచ్చి ఉత్పత్తిని కల్పించడమే కాకుండా మీ ఇంటి పైన ఆ స్థలాన్ని వాడుకున్నందుకు 200 రూపాయలు మీకు అద్దె కూడా చెల్లించడం జరుగుతోంది. నేను ఒక లెక్క చెప్తా. కరెంటు విషయం ఏందయ్యా మాకేం అర్థం కాలేదని నేను అనుకుంటా ఉన్నారు. ఈ ఒక్క ఆకనంపట్టు ఎస్సీ కాలనీకి 1,38,00,000 రూపాయలతో ఈరోజు ఖర్చు చేస్తున్నాం. 1,38,00,000 రూపాయలు ఏ ప్రభుత్వమైనా ఈ ఆకనంపట్టు గ్రామానికి ఇచ్చిందా? ఒక కుటుంబం చూస్తే 200 నుంచి 300 రూపాయల వరకు రెంట్ వస్తుంది, మీకు గవర్నమెంట్ నుంచి వస్తుంది. మరియు మీరు కూడా విద్యుత్ తయారు చేస్తారు. మీరు ఎక్కువ విద్యుత్ తయారు చేస్తే మీకు ప్రతి యూనిట్ బట్టి మీకు డబ్బు కూడా మీ అకౌంట్కి వస్తుంది. సో దయచేసి అందరూ ఈ స్కీమ్ ఏమేమి ఉన్నాయి మీరు లైన్మెన్తో, మీ ఎనర్జీ అసిస్టెంట్స్తో టచ్లో ఉండి